చేయబడుతుంది. మొదటిగా ఆయన యొక్క కృపలో మనం ఎదగాలి. ఎందుకంటే సమాధాన పరిచే స్థితిని దేవుడి యొక్క కుమారులుగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 14వ వచనంలో, సహోదరులారా, మేము మీకు బోధించినదేమనగా అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై యుండుడి. దేవుని ప్రియులారా, దేవుడి యొక్క విశ్వాసులుగా మనకు కావలసిన సుగుణములను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటిది అనగా, మొదటిది సమాధానముతో ఉండాలి. తర్వాత బోధించేది ఏంటిది అనగా, అక్రమము చేస్తున్న వారిని బుద్ధి చెప్పాలి. అంటే అక్రమంలో నడవవద్దు అని బుద్ధి చెప్పాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. తర్వాత ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ఏ విధంగా ధైర్యం చెడిపోతారు ఈ లోకంలో అంటే, అనారోగ్యం వచ్చినప్పుడు ధైర్యం చెడిపోతారు. ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు నా బ్రతికి ఇంతేలే అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ధైర్యమును కోల్పోతూ ఉంటారు. కానీ అటువంటి వారిని